మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఫైర్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మహిళా చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి. ఎమ్మెల్యే భూమా చొరవతో పరవళ్లు తొక్కుతున్న పంట కాలువలు. చెప్పండి. ఎవరు మా అదృష్టం లేదు కానీ ఉన్నారు బ్యాగ్లో ఉన్నారు మేడం. చెప్పండి. ఎవరు ఏ ఛానల్? మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు, అలాగే ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ చిన్న పనినైనా ప్రణాళికబద్ధంగా చేసి 100% ఎగ్జిక్యూట్ చేసి విజయాల్ని సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది. అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు. అందుకనే కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరున్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంది. ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ, అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి. మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు, ఎందుకంటే ఇద్దరూ సమానమే. ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి. మన దేశం భవిష్యత్తులో, అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం. అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా అణగదొక్కబడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు, కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి. చట్టాలు చాలా ఉన్నాయి. లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం PCPNDT యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని. అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది. ఎవ్వరూ కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రభుత్వమే మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్ట్ మీద లోతైన విశ్లేషణ ఉండాలి, సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, క్వశ్చన్ చేయగలగాలి, ప్రశ్నించే అలవాటు ఉండాలి. అలాగే 10 మందికి మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే కాదు, మరో 10 మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
శ్రీశైలం ఉంది కదా నేను వాళ్ళు అనుకుని ఫస్ట్ అది చూసింది అది ఉందంటే దాంట్లో రికార్డ్ అయింది అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు కేవలం అమరావతి పోలవరం తప్ప ఇంకా మిగతా రాష్ట్రంలో ఈ రోడ్లు కానీ ఈరోజు ఎండాకాలం వస్తూ ఉంది, నీటి సమస్య బాగా ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చాలా గ్రామాల్లో ఇప్పటికే ఊర్లలో నీళ్లు లేక చాలా దూరం నుంచి కూడా ప్రజలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామానికి OHSR ట్యాంకులు కానీ జలజీవన్ కింద ఎన్నో కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెట్టి చేసినాం. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క OHSR ట్యాంకులకు సంబంధించి కనీసం ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెడితే కనెక్షన్ ఇచ్చే గ్రామాలకు మరి తాగునీటి సమస్య ఉండదు. కనీసం ఆ డబ్బును కూడా మరి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఈరోజు చెప్తా ఉన్నారు, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి దోపిడీ చేసింది, ఈ యొక్క సంపదనంతా కొల్లగొట్టిందని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి నిమిషానికి కూడా గంటలో 60 నిమిషాలు ఉంటే దాదాపు 45 నిమిషాలు జగన్ గురించే మాట్లాడడం జరుగుతుంది, గత ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారో మీరు చెప్పకుండా, మీరు ఏం చేయబోతారో చెప్పకుండా మీకు అధికారం ఇచ్చినారు. మీకు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఈ మేలు చేస్తాం, ఈ మంచి చేస్తాం, మరి ఈ యొక్క సూపర్ 6 అమలు చేస్తాం, లేదంటే ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీరు చెప్పకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి నామస్వరం తప్పకుండా ఆయన రోజు ఆయన తలుచుకోకుండా వీళ్ళకి నిద్రపడతారు. గత ప్రభుత్వం ఈరోజు లైవ్లో వింటా ఉన్నారు ప్రజలందరూ కూడా ఏం చెప్తారు, మనకి ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీలో మనకు డబ్బులు ఏమైనా వస్తాయా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమైనా మంచి జరుగుతుందా అని చెప్పి ప్రజలు మరి రోజు కూడా టీవీలకు చూస్తూ ఉన్నారు. కానీ ఒక వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం, గత ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరు విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఈరోజు మరి ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలను, ఈరోజు ఎంతోమంది నాయకులను కూడా జైళ్లకు పంపుతూ ఉన్నారు. మరి రోజు టీవీల్లోనూ పత్రికల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇళ్లను కూలగొట్టడము, మరి అదేవిధంగా ఈ యొక్క ఏదన్నా బిల్డింగ్ కానీ ఒక కాంప్లెక్స్ను కానీ కూలగొట్టడం, లేదంటే ఈ కన్వెన్షన్ సెంటర్లను కూడా కూలగొట్టడం, మరి ఈ విధంగా ప్రతిదీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మీరు మీ విధ్వంసాన్ని ఆపేసి మీరు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా
హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. నేను మోసపోయాం, మరి ఆయన మాటలకు మోసపోయి పొరపాటు చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసినాం అని చెప్పి ఈరోజు వాళ్ళు చాలా వరకు బాధపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అధికారం ఇచ్చినారు కాబట్టి దాదాపు 143 హామీలు మీరు ప్రజలకు ఇచ్చినారు. ఆ 143 హామీల్లో కనీసం ఒక 10% హామీలు కూడా మీరు ఈరోజు వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ సూపర్ 6 కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క బడ్జెట్, ఎందుకంటే సంపద సృష్టిస్తామనేది దేవుడు, సంపద అనేది ఇంక రాదు. ఎందుకంటే ఆ సంపద అంతా పర్లపాలు అవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద రాదు. మరి ఉన్న సంపదను కూడా దోచుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి, మరి మీ మంత్రులను కంట్రోల్ చేసి సంపద సృష్టించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మీరు ప్రమాణం చేయడం జరిగింది. మరి రాజ్యాంగానికి లోబడి మీరు ఒక ముఖ్యమంత్రిగా నడుచుకోవాలి తప్ప ఈరోజు పూర్తిగా దిగదారి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్టే, ఆ పార్టీకి ఇచ్చే పాముకు పాలు పోసి పెంచినట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ప్రజలకు ముఖ్యమంత్రి, ఇది వైఎస్ఆర్ పార్టీగా కమ్యూనిస్టు పార్టీకే కాదు. ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ప్రతినిధి. మీరు అటువంటి వ్యక్తి మీరు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా దాదాపు 9 నెలలు పూర్తవుతా ఉంది. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఇప్పటికే ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క విద్యుత్ ఛార్జీల ద్వారా మరి భారం భయపడడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు దాదాపు 14 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చినారని చెప్పడం జరుగుతుంది. కేవలం ఈరోజు కార్డ్ రిపోర్ట్ ప్రకారంగా కూడా కేవలం 6,46,000 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి బడ్జెట్లో ఈ యొక్క సూపర్ 6, సూపర్ 7 హామీలకు సంబంధించి కూడా కొంత మొత్తాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బు కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈ యొక్క సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డకు సంబంధించి ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద కూడా 3,000 ఇస్తామని చెప్పినారు. మరి 36,000 సంవత్సరానికి అవుతుంది. ఇంతవరకు ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పినారు, అది 15,000 ఇస్తామని చెప్పినారు.
మరి దీంట్లో కూడా దాదాపు 13,050 కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది. మరి కేటాయించింది మాత్రం 7,278 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి గత ఏడాది మరి ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా కూడా ఈ యొక్క సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని ప్రశ్నించే వారిని గొంతులకే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో మరి నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపద ద్వారా ఈరోజు హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఒక దిక్కు చెప్తా ఉన్నారు. సంపద అంతా కూడా పొరలపాలవుతూ ఉంది. ఈరోజు మన నియోజకవర్గం విషయానికి చూస్తే ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంపదనంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ పోతాయి. మరి ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏ విధంగా ఈ యొక్క సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలు చేస్తారు, మరి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు మైనింగ్కు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇసుక ధరనే దాదాపు 700 కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మరి ఇసుక ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మరి ఇసుక ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ 375 రూపాయలు గతంలో ఒక టన్నుకు 375 రూపాయలు రాయల్టీ కట్టి ఇసుకను తెచ్చుకునేవారు. కానీ ఆ డబ్బు మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు ఫ్రీగా రావాలి. మరి ఈరోజు ఒక బనగానపల్లి విషయానికి వస్తే కేవలం వీడికి ఒక ట్రిప్పర్ చేరేదానికి 550 రూపాయలు టన్నుకి ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క ఇసుక టన్ను 770 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే మరి దాదాపు 220 రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతిదీ గ్రావెల్ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలోనే చూస్తాం. ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లను తవ్వేస్తూ ఉన్నాం, ఆర్ఎండి రోడ్లను తవ్వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉప్పోర్ట్ ల్యాండ్లో తవ్వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ భూములను తవ్వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ఎక్కడ పనిచేయడం లే. మరి గతంలో ఏదైనా కూడా ఎవరైనా కూడా అక్రమంగా మైనింగ్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వానికి రాయల్టీ కట్టి ఏదైనా చేసుకునేవారు. ఆ ప్రభుత్వానికి కట్టిన రాయల్టీ ద్వారా ఆ యొక్క సంపద ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండే 10 మందికి కూడా ఆ డబ్బులు పంచిపెట్టేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు ఈ 9 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 1,40,000 కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ ఫైనాన్స్ ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకురావడం జరిగింది. మరి ఈ 1,50,000 కోట్లు మరి ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు? ఏ పేదవానికైనా కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, లేదంటే ఈ ఆడబిడ్డ నిధి కానీ, లేదంటే తల్లికి వందనం కానీ ఏది కూడా ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతాం? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఈరోజు కేవలం అమరావతి
నీరజ అండి, కౌన్సిలింగ్. Problem not with the people. Okay, fight with problem, not with people. Clear? Yes. Very good. And so goal గురించి నాకు మాట్లాడుతాం సార్. వచ్చే జస్ట్ 2 minutes goal గురించి మాట్లాడుతాం. Okay, so let us talk about goal and let us talk about ధైర్యం for some more time. Okay, ఇందాక అనుకున్నాం మన బాడీలో మనకి తెలుస్తుంది. ఓకే, సో మీట్ మిస్టర్ ప్రమోద్. నేషనల్ ఉమెన్స్ డే సంబంధించి వీక్ లాంగ్ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఆలగడ్డలో. సో దీనికి సంబంధించి మనం ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, యాజ్ వెల్ యాజ్ ఉమెన్కి అందరికి కూడా స్టూడెంట్స్కి మనం మూవీ కూడా స్క్రీన్ చేయడం జరిగింది. ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మనం ఈ స్కూల్లో సోషల్ మీడియా అబ్యూస్ గురించి, వాటికి కావాల్సిన ప్రికాషన్స్ గురించి ఏం చేయాలి అనేది స్టూడెంట్స్తో డిస్కషన్ పెట్టడం జరిగింది. అలాగే ద చైల్డ్ మ్యారేజెస్, ఎస్పెషల్లీ ఇన్ ఆలగడ్డ చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా ఏంటి పరిస్థితి, దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దాని గురించి కూడా స్టూడెంట్స్కి మోటివేట్ చేయడం జరిగింది. అలాగే రేపు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ రిలేటెడ్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము, దాని రిలేటెడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ మనకి తిరుపతి నుంచి నీరజ గారు అనేసి సైకాలజిస్ట్ని పిలిపించాము. ఒక ఇంటరాక్టివ్ సెషన్ విత్ స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. దాని యొక్క మెయిన్ థింగ్స్ ఏంటనేది మేడం మీకు చెప్తారు. ఎప్పుడైతే మీరు ధైర్యంగా బయటకు వచ్చి చెప్తారో, ఇప్పుడు ఎవరైనా ఇట్లా హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, క్రిమినల్స్, వాళ్ళు ఒక్క అమ్మాయితో చేస్తారో ఇంకో 10 మందితో చేస్తారు అదే పని, చాలా మందితో చేస్తారు కదా. మీరు కానీ ఇందాక నేను చెప్పాను కదా, మీరు ధైర్యంగా లేచి మాట్లాడాలనేసి, అలా ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఒక్క అమ్మాయి ముందుకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఇంకొక 10 అమ్మాయిల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అవునా కదా? సో మీరు ధైర్యంగా ఉండటం ఇంపార్టెంట్. సొసైటీలో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మీరు కనుక ధైర్యంగా దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం కానీ, దాని గురించి న్యాయ పోరాటం కానీ ఏమైనా చేసినట్లయితే ఇంకొక 10 మంది అమ్మాయిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. రైట్? సో ఇలా ఏదైనా సోషల్ మీడియా అబ్యూజులు కానీ, ఆన్లైన్ హెరాస్మెంట్లు కానీ జరిగినప్పుడు మనం 1930 అనే దానికి కాల్ చేయాలి. ఏ నెంబరు? ఎగ్జాక్ట్లీ. ఇదేంటంటే ఇది ఓన్లీ హెరాస్మెంట్ జరిగినప్పుడే కాదు, ఇప్పుడు ఈ మధ్య చాలా మంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు కదా ఫోన్లో, ఏదేదో లింకులు ప్రెస్ చేసి. అలా ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనం ఈ 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. అమ్మాయిలకు ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, చాలా మందికి అమ్మాయిలకు ఉంటుందా లేదా? మీకు ఉండకపోవచ్చు, ఉంటుంది కదా. ఎవరెవరో తెలియని వాళ్ళు మెసేజ్ చేస్తారా లేదా? అప్పుడప్పుడు అసభ్యకరమైన మెసేజ్ చేస్తారా లేదా? దాన్నే సోషల్ మీడియా అబ్యూజ్ అంటారు. అంటే మీకు తెలియని వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ అసభ్యకరమైన మెసేజ్లు పంపించడము, ఏదన్నా వీడియోలు పంపించి చూడమనటము, ఇలాంటి బూతులతోటి మెసేజ్లు పంపించడము, ఇలా ఆన్లైన్ హెరాస్మెంట్ జరుగుతుందని మీకు తెలుసా అమ్మాయిల మీద? అలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఓకే, నేను చెప్తాను. దీన్నే మనం సోషల్ మీడియా అబ్యూజ్ అంటాము. ఫస్ట్ సోషల్ మీడియా అబ్యూజ్ అంటే ఏంటో దీనికి అర్థమైంది కదా. అలా జరిగినప్పుడు బయట సమాజంలో చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఎవరికైనా చెప్తే మా పేరెంట్స్ తిడతారేమో, మా టీచర్స్ తిడతారేమో, లేకపోతే ఆ అబ్బాయి నన్ను ఏమన్నా చేస్తాడేమో అన్న భయాలు ఉంటాయి లేదా అమ్మాయిలకి? ఆ భయాలతోటి వాళ్ళపైన జరుగుతున్న సోషల్ మీడియా అబ్యూస్ కానీ, ఆన్లైన్ హెరాస్మెంట్. మేజర్ రీజన్ ఏంటంటే, మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు చెప్పండి?
ఓకే, వెరీ గుడ్. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఎవరికైనా తెలుసా? అట్లీస్ట్ తెలియకపోతే నా వెనకాలైనా ఉంది, అదైనా చూడాలి. ఏముంది అక్కడ? అక్కడ మీకు కనిపించలేదు, నేనే చెప్తాను. యాక్సిలరేట్ యాక్షన్ కింద ఉంది, నాకు తెలిసి మీకు చేసి రావడం వల్ల కనిపించట్లేదు. సో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీక్ లాంగ్ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఒకరోజు ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, అండ్ నిన్న అయితే మూవీ కూడా స్క్రీన్ చేయడం జరిగింది. ఐ డోంట్ నో వీళ్ళ స్కూల్లో మీరు తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు. ఓకే, అయితే యూ పీపుల్ మిస్డ్ ఇట్ అని. ఎప్పుడు ఇవ్వలేకపోతున్నారు అసలు వాళ్ళకు మన వానాకారకు అసలు నీళ్ళు లేదు వాళ్ళకు. సార్ చెప్తారు క్లారిటీగా, అది సార్ చెప్తారు చూడండి. రికార్డ్స్ ప్రకారం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేకుండా వీళ్ళు పైన వాడుకుంటారు ఎప్పుడైనా. అది రికార్డ్ ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి ఉంది. అది ఇది రబీ ఖరీఫ్లో వేసుకోండి అని చెప్పి లాస్ట్ లో ఉండే వాళ్ళు రబీ మాత్రం ఎప్పుడు ఒక పంట ఇచ్చేది, అది కూడా రబీలోనే. పైన మాగానే కింద మెట్టపైరు అది దాని ప్రకారం దానిలో వాళ్ళకి ఇవ్వాలి కదా ఎండాకాలం రికార్డ్ ప్రకారం. వాళ్ళకి అసలు నీళ్ళు లేవు. ఖరీఫ్ అంటే వాళ్ళు అసలు అడగరు. ఖరీఫ్ దీంట్లో ఉండేది నీళ్ళు వాళ్ళు అడిగేది రబీలోనే అడిగేది. ఆ రబీకి పోకుండా నీళ్ళు కొట్టుకుంటే పైన వరంత వేసుకొని రబీలో వాటర్ దానికి కూడా పెట్టుకుంటారు సార్. అందుకే అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది అసలు యాక్చువల్ రబీలో మనకు లేదు పైన. రైతులు పని చేశాను సార్. ఇప్పుడు చేసినారన్న ఇటు కొట్టాడుకుంటా పెద్ద ప్లేస్ లేదు సార్. ఇద్దరు పిలిచి ఎంత కావాల్సిందో మీరు అది మాదిరి వేసుకొని చేసుకున్నాము. చేసుకోవాలి కానీ ఒక రైతు మాదిరి అడిగేదానికి లేదు, మీకు లేదు, ఎవరికి లేదు. ఇది మాకు కావాలని అడిగేదానికి ఏదో రిక్వెస్ట్ చేసుకుని అడుకోవాల్సిందే తప్పితే నీళ్ళు దాన్ని అది మా చేతిలో కదా. అందుకు ఆ 3 రోజులు వస్తే వాళ్ళు రైతులు అడిగింది కరెక్టే, ఎందుకంటే వాళ్ళ టైం కాబట్టి సాయం అడుగుతారు. మేమేదో నచ్చ చెప్తాం, నీళ్ళు రాలేదా 2 రోజులు చెప్తాం. అట్లా మేము కొంచెం ఊపిరి పోల్చుకుంటాం. చెప్పినా కదా, చెప్పినాడు మా పెద్ద చేస్తాంలే, ఇబ్బంది లేదు. ఆయన ఏం చెప్పలేదు, డబ్బులు ఏ ప్రశ్న లేదు. మా రైతులు వచ్చినారులే సార్, మళ్ళీ రైతులకు లీక్ అయితే వచ్చారులే సార్. దాంట్లో మా వాళ్ళు ఏమన్నా లేదు, వచ్చిన పరిస్థితులు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇది దీనికి 30 టీఎంసీ ఉంది, 40 టీఎంసీ దాకా వాడేసుకున్నాం. అది కంప్లైంట్ చేసినారు తెలంగాణ వాళ్ళు. అందుకని చెప్పేసి మనం ఇది ముఖ్యమంత్రి ఇవన్నీ అంటే ఆఫీస్ చేసి ఇవన్నీ పెట్టినారు సమస్యలు. మనం ఎక్కువ వాడేసుకుంటే లెక్కలు కదా ఇవన్నీ. మనం ఒకరే కాదు కదా, దీనిపైన ఎంతో మంది చూస్తూ ఉంటారు. తెలంగాణ అందుకని మీడియాలో కూడా వచ్చింది సార్. పెద్ద పంచాయతీలు లేదు సార్, అందులో రీచ్ అయినాకనే ఎందుకంటే మీ దృష్టికి ఒకసారి చెప్పాలని వచ్చినారు సార్ రైతులు. వేరేగా మిమ్మల్ని రిక్వెస్ట్ కింద పైకి రావాలి కానీ పైన కిందికి రావాలి. మేము కింద వచ్చినాం కాబట్టి ఖర్చులు రైతులు. ఇప్పుడు ఈయన కొట్టుపాడు, ఆయన మా గురించి తప్పు చెప్పాలి కదా, ఎరువులని మళ్ళీ అన్ని మేమిద్దాం. మా అందరం మా బ్రదర్ అందరం కలిసి మొత్తం చేస్తాం. కాడికి కొక్కలు కట్టి మాది మా గురించి డివైడ్ చేయాలి సార్. అది కలవర్కి మొత్తం బూడిపోయింది సార్. ఆ సిరివెల్లలో సారికి వచ్చేది మాకు అడ్డం వేసి మేము వాళ్ళకి అడ్డం వేసి ఇదే గొడవైంది సార్. అది అట్నే జరుగుతుంది సార్. అది మీ లెవెల్లో తీసుకోండి బాబు, డి ఉండడు దానికి స్పెసిఫిక్ గా. గత 6-7 ఏళ్ళైంది సార్, ఇదే సాగు సార్. మాకు వచ్చే నీళ్ళు 2 మూటలైనా మా కాలకు మాకు వచ్చి ఏది ఉండదు సార్. మేము వేయడం వాళ్ళు తీయడం రాత్రి 3 గంటల దాకా నేను సార్. వాళ్ళకి నీళ్ళకు సార్, వాళ్ళు పైన ఉన్నారు, మేము పైన ఉన్నామంటున్నారు సార్. మీరు చెప్పిండే వాళ్ళు చెప్తున్నారు సార్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు.
సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఫైర్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మహిళా చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి. ఎమ్మెల్యే భూమా చొరవతో పరవళ్లు తొక్కుతున్న పంట కాలువలు.